ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేస్తున్నాను. ఎంతో హెల్దీ అయిన ఈ పాలక్ పన్నీర్ను చపాతీతో కానీ రోటీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పాలక్ పన్నీర్కి కావాల్సిన పదార్థాలను చూద్దాం. ఒక కట్ట పాలాకు వాటర్లో సాల్ట్ వేసి 2-3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోండి. 200 గ్రామ్స్ పన్నీరు, ఇందులో కొంచెం వాటర్ వేసి పెట్టుకోండి. 1 ఇంచు అల్లం, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు 1 రెమ్మ, 2 బిర్యానీ ఆకులు, 1 టమోటో, 2 ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, కసూరి మేతి కొంచెం, జీడిపప్పులు కొన్ని, జీలకర్ర 2 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, నెయ్యి 4 స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులో టమోటాలు, పచ్చిమిరపకాయలు, అల్లంను కట్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ప్యాన్ పెట్టి 4 స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో జీలకర్రని యాడ్ చేయండి. యాడ్ చేసి కరివేపాకును కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి క్యాషియస్ని కూడా, జీడిపప్పును కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు ఇందులో పాలాకుని యాడ్ చేసుకోండి. మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 5 మినిట్స్ మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీయండి. తీసి చూడండి, బాగా మగ్గింది. మగ్గిన పాలాక్ను మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. 4 స్పూన్ల నూనెని యాడ్ చేయండి. నూనె కొంచెం హీటెక్కాక అందులో బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసిన గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా బాగా మగ్గిన తర్వాత అందులో మనం తీసుకున్న ధనియాల పొడి, గరం మసాలా, పసుపుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసి అందులో పాలక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి అందులో పన్నీర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇంకా ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసి అందులోనే మనం పన్నీర్ నానబెట్టుకున్న వాటర్ని అందులోనే యాడ్ చేసుకొని మూత పెట్టి 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. మూత తీసి ఈ విధంగా వచ్చింది కదండి. ఇందులో కసూరి మేతిని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఒకసారి బాగా స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఎంతో టేస్టీ అయిన పాలక్ పన్నీర్ రెడీ.